ఈ నెల 11వ తేదీన రాహుల్ గాంధీ కడప పర్యటనను విజయవంతం చేయాలని కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశం మొత్తం మోదీకి హటావో దేశ్కి బచావో అనే నినాదం నడుస్తుందని, మన భారతదేశంలో అందరూ కలిసిమెలిసి ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతారన్నారు. కడప ప్రజలు నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసుకుంటా అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీ అని, ఈరోజు వైఎస్ షర్మిలారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీలోనే ఉండారంటే చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మొత్తం మోడీకో హటావ్ కాంగ్రెస్కో బిఠావ్ అనే మాట జరుగుతూ ఉంది. నిజంగా చెప్తున్నాను, ఈరోజు భారతదేశంలో స్వాతంత్రం ఉందా అని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మొన్న ఒక వీడియో చూశాను, ఒక చిన్న పాప స్కూల్లో పోయి బాణలో నీళ్లు తాగితే కొట్టి చంపేశారు. ఆ టీచరే కొట్టిందనమాట. ఆ టీచర్ను సస్పెండ్ చేశారు. మళ్ళా యాడ్నో చోట పోస్టింగ్ చేసుకుంటారు. ఇంత అన్యాయం జరుగుతుంది. మన భారతదేశంలో అందరూ కలిసి మెలిసి సుఖ సంతోషాలతో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలా, రాహుల్ గాంధీ గారు పిఎం కావాలా. ఆయన పిఎం అయితేనే మొదటి సంతకము ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా అంటే 5,000 లక్షల కోట్లు. చాలా మందికి తెలియదు. ప్రత్యేక హోదా అంటే 5,000 లక్షల కోట్లు. 10 సంవత్సరాల్లో విడతల వారీగా మన ఆంధ్రప్రదేశ్కు డబ్బులు వస్తాయి, మంచి మంచి ఫ్యాక్టరీలు వస్తాయి, సబ్సిడీ వస్తుంది. ఆ తర్వాత మా షర్మిలా మేడం గారు ఎంపీ అయితే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మినిస్ట్రీ ఇస్తారని నాకు నమ్మకం ఉంది. అలాగే కడప ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అయి కడపలో ప్రజలకు సేవ చేస్తాను. పొద్దున్నే నమాజ్ చదువుకొని ఏ వార్డులో ఏ ప్రాబ్లం ఉంది ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి పోయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఏముండాయో చూసి చేస్తానని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన రాహుల్ గాంధీ గారు షర్మిలా మేడం కోసం ప్రత్యేకంగా 11వ తేదీ పొద్దున 11 గంటలకు ఉత్తా స్టేట్ అంటే బిల్డప్ దగ్గర వస్తున్నారు. కడప జిల్లా వాసులంతా కదిలి వచ్చి ఆయన్ను ఆశీర్వదించి ఆయన్ను పిఎం చేయాలని కోరుకుంటున్నాను. మరియు ఈ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్న పార్టీ,